గజ్వేల్ నియోజకవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మా ఎమ్మెల్యే కనబడటం లేదు, ఆచూకీ వెతకండి అని, ఆచూకీ కనుగొనండి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు గజ్వేల్ కి సంబంధించిన నేతలు. 10 నెలలుగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ గారు కనబడడం లేదు అని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది. కానీ ప్రస్తుతం గజ్వేల్ ప్రజలు సమస్యలు చెప్పుకోవాలి అన్నా కానీ 10 నెలలుగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ గారు కనబడడం లేదు. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు, ఆయనకు ఏమైంది కనుక్కోండి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనీసం అసెంబ్లీలోనైనా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఆయన మాట్లాడతారేమో అనుకుంటే అది కూడా లేదు. ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు. దాని వెనుకాల ఏ కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ కేసీఆర్ గారు మాత్రం మాకు కావాలి, మేము గెలిపించిన మా నేత ఎక్కడున్నాడు, ఎందుకు కనిపించడం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గజ్వేల్ నాయకులైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరక ఎక్కడ సమస్యలు అక్కడే మిగిలిపోయాయి అని గజ్వేల్ కి సంబంధించిన నేతలైతే వాపోతున్నారు. వారి సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి వాళ్లకు న్యాయం చేసేలా మీరు అసెంబ్లీలో పోరాడుతారు అని ఇక్కడి ప్రజలు గంపెడు ఆశలతో మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎక్కడున్నారు, త్వరగా గజ్వేల్ నియోజకవర్గానికి రండి, అసెంబ్లీలో మీ గొంతును విప్పండి అని గజ్వేల్ నాయకులైతే కోరుకుంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి 2 సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరోసారి కేసీఆర్ గారిని గెలిపించాము. అలాంటి మా నియోజకవర్గం తరపున అలాంటిది మా నియోజకవర్గానికి కేసీఆర్ గారు మాత్రం రావడం లేదు. కష్టాల్లో ఉన్న కేసీఆర్ కి అండగా నిల్చున్న మా గజ్వేల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు, మేము చేసిన తప్పేంది అని అక్కడి నియోజకవర్గ ప్రజలైతే అంటున్నారు. పోనీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలను గాలికి వదిలేశారేమో, కానీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మీ నియోజకవర్గానికైనా వెళ్ళండి, అక్కడి ప్రజల సమస్యలు వినండి. అందరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి వాళ్ళ సమస్యలు వింటుంటే కేసీఆర్ గారు మాత్రం అలా గజ్వేల్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడి సమస్యలు ఏంటో అసెంబ్లీలో వినిపించాలి అని కోరుకుందాం. ఆయన ఎక్కడున్నా కానీ క్షేమంగా గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్ళాలని కోరుకుందాం.